Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది ముందుగానే చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 9,000 పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ ఇది ఈ 2024 సంవత్సరం అనేది ఒక శుభ సంవత్సరంగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇప్పటివరకే వాళ్ళు చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి ఇంకెవరైనా అప్లై చేయకపోతే February 19th లాస్ట్ డేటు. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు ఆ February 19th లోపు అయితే అప్లై చేసుకోండి. తర్వాత టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనకి March 9th ఓపెన్ అవుతుంది, April 8th ఎండ్ అవుతుంది. అంటే మనకి నియర్లీ 1 month అయితే టైం ఇవ్వడం జరిగింది. అయితే వేకెన్సీస్ చూసినట్లయితే ఇందులో చాలా గొప్ప విషయం ఏంటంటే లెవెల్ 5 జాబ్ ఉందండి. లెవెల్ 5 జాబ్ అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 29,200 అంటే మీకు అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు ఎంత వస్తుందంటే నియర్లీ 45,000 వరకు వస్తుందండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసినట్లయితే మనకి లెవెల్ 2 ఇది 19,900 అంటే మీకు ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని 35,000 వరకు వస్తుందండి. ఇక్కడ మీకు ఇవి అయితే చాలా మంచి శాలరీస్. ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మీరు మీ జాబ్ని క్రాక్ చేయొచ్చు. ఇక చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఇక్కడ B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. గ్రేడ్ 3కి రెఫర్ టు డీటెయిల్ CN ఫర్ మెడికల్ స్టాండర్డ్ అప్లికేషన్ టు వేరియస్ పోస్ట్ ఫర్ టెక్నీషియన్. అంటే ఇంక మనకి కంప్లీట్ నోటిఫికేషన్ రాలేదు కావున మనకి ఏంటంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా రాలేదు. అయితే ఎప్పుడు ఓపెనింగ్ డేట్ ఇచ్చారు, ఎప్పుడు ఎండింగ్ డేటు, ఎన్ని పోస్టులు ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు చూసినట్లయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1,100 వేకెన్సీస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండి. 7,900 టెక్నీషియన్ అండి. ఇక అందరి ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే ఈసారి ఏజ్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1కి 18 నుండి 36 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మనకి ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. చాలామంది నాకు ఏజ్ అయిపోయింది నేను అప్లై చేయలేనని అనుకున్న వాళ్ళందరికీ ఇదొక శుభవార్త. ఎందుకు అంటే 18 to 36 years అనేది మనకి చాలా రేర్గా ఉంటాయండి. ఇంతవరకు 18 to 30 years ఉండేది. రీసెంట్గా కోవిడ్ పాండమిక్ దృష్టిలో పెట్టుకొని 3 years అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా మరొక 3 సంవత్సరాలు దీనికి అదనంగా వచ్చాయి టెక్నీషియన్ గ్రేడ్ 1కి. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 18 to 36 years. టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసినట్లయితే మనకి 18 to 33 years అండి. తర్వాత మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఇంకా ఫర్దర్గా వస్తుందని చెప్తున్నారు. ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏంటంటే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి తరచుగా. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ నేను అప్డేట్ చేస్తాను. మన కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో PDFs అప్లోడ్ చేస్తాను, వీడియోస్ కూడా చేస్తుంటాను. కాబట్టి మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మన ఛానల్లో అందిస్తాను. ఇక చూసినట్లయితే ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే ఫర్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రిస్క్రైబ్డ్ లోవర్ అప్పర్ ఏజ్ లిమిట్స్ ఇంక్లూడింగ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ ప్లీజ్ రెఫర్ టు డీటెయిల్ CN2 పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి. ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి కంప్లీట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనకి అంటే ఇన్క్లూజన్ డేటు ఆ నెక్స్ట్ ఫైనల్ డేట్ అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. అయితే ఎవరైతే ITI చేస్తున్నారో ఇంటర్మీడియట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ITI అప్రెంటిస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త. ఎందుకు అంటే మీరు అప్రెంటిస్ చేస్తే ఈ టెక్నీషియన్ పోస్టులు అనేవి చాలా ఈజీగా మీకు ఒక సపరేట్గా క్రైటీరియా ఉంటుంది. నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైతే అప్రెంటిస్ చేసి గ్రూప్ Dలో ప్రమోషన్ జాబే టెక్నీషియన్కి వస్తారండి. ఇక్కడ ఈ టెక్నీషియన్ అనేది చాలా మంచి జాబ్ కాబట్టి మీ అందరికీ ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక చూసినట్లయితే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఒకదానికి B1 మెడికల్ ఉండాలి. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ నుండి వచ్చిన ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి. అయితే ఈ ఆర్ఆర్బి రైల్వే నోటిఫికేషన్లో మనం జాబ్ సాధించాలంటే ఏ బుక్స్ చదవాలి,
ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. మన ప్లేలిస్ట్లో ఆర్ఆర్బీకి మనకి రైల్వే జాబ్ క్రాక్ చేయాలంటే ఏ బుక్స్ చదివితే మనకి క్రాక్ చేయొచ్చు అనేది ఒక వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ బిఫోర్ నోటిఫికేషన్ అంటే ఓల్డ్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్బీ టెక్నీషియన్కి ఎటువంటి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, నెక్స్ట్ వాటి యొక్క స్టాండర్డ్స్ ఏంటనేది చెప్పడం కూడా జరిగిందండి. మన బిఫోర్ వీడియోస్లో ఆ కంటెంట్ క్లియర్గా చెప్పాను. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు వాచ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తానండి. అండ్ ఆల్సో నేను మరికొద్ది రోజుల్లో ఈ ఆర్ఆర్బీలో మనకి జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా చాలా క్రూషియల్ రోల్ పోషిస్తాయండి. అదేవిధంగా జాగ్రఫీ, హిస్టరీ అన్ని క్లాసెస్ కూడా మన ఛానల్లో వీలున్నంత త్వరగా క్లాసెస్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. మీకు ఆ క్లాసెస్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ దృష్టిలో పెట్టుకొని ఆ కంటెంట్ ఎలా ఇవ్వాలన్నది ఒక రైల్వేని ఎగ్జామ్స్ని టార్గెట్ చేస్తూ మరికొద్ది రోజుల్లో ఆ క్లాసెస్ కూడాను కంప్లీట్గా ఫ్రీగానే చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.